రాజమండ్రి గోదావరి గట్టుపై గౌతమి నందనవనం దగ్గర రాజమండ్రి గౌడ సెటిబల్జ సంఘం ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన హాస్య నట చక్రవర్తి రేలంగి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గురువారం ఆవిష్కరించారు. సమయస్ఫూర్తితో హాస్యం పండించడంలో పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య దిట్ట అని, అటువంటి గొప్ప నటుడి విగ్రహావిష్కరణలో పాల్గొనే అదృష్టం తమకు కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రేలంగికి ముందు తర్వాత ఎందరో నటులు వచ్చినప్పటికీ రేలంగికి గల ఉచ్చారణ, హావభావాలు మరెవరికీ రాలేదని ఆయన అన్నారు. మాయాబజార్ సినిమాలో నటనలో సమయస్ఫూర్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని అన్నారు. జంబలకడి పంబ అనే డైలాగ్ రేలంగి నుంచే వచ్చిందని ఆయన అన్నారు. పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి హాస్య నటుడు రేలంగి అని కొనియాడారు. తాడేపల్లిగూడెంలో రేలంగి చిత్రమందిర్ నిర్మించి తన ఉన్నతికి దోహదం చేసిన కేవీ రెడ్డి, సి పుల్లయ్య లాంటి వాళ్లను ఆహ్వానించి ప్రారంభింపచేయడం ద్వారా కృతజ్ఞత చాటుకున్నారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, రేలంగి, సూర్యకాంతం వంటి నటీనటులను కులాలకు అతీతంగా అందరి వాళ్లుగా చూడాలని అన్నారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, రేలంగి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఈ రోజు మరువలేని రోజుగా పేర్కొన్నారు. తన తండ్రి ఎన్టీఆర్కి రేలంగికి అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎన్టీఆర్ని రేలంగి బావా అని ఆప్యాయంగా పిలిచేవారని, ఆయన హాస్య చతురత అద్వితీయమని గుర్తు చేసుకున్నారు. తన సోదరుడు హరికృష్ణకు రేలంగి అంటే ఎంతో ఇష్టమని అన్నారు. తనకు కూతురు లేకపోయినా ఒక అమ్మాయిని పెంచుకుని హరికృష్ణకు ఇచ్చి పెళ్లి చేస్తానని ఎన్టీఆర్తో రేలంగి తరచూ హాస్యమాడేవారని గుర్తు చేసుకున్నారు. మిస్సమ్మ సినిమాలో ఎన్టీఆర్ రేలంగి నటనకు సంబంధించిన డైలాగులను ఎంపీ పురంధేశ్వరి ఈ సందర్భంగా ప్రస్తావించారు. నటనలో సమయస్ఫూర్తి, ఉచ్చారణ, హావభావాలు చూపిస్తూ పాత్రలో జీవించిన రేలంగి పద్మశ్రీ అందుకున్న తొలి హాస్య నటుడు కావడం గొప్ప విషయమని అన్నారు. అటువంటి గొప్ప నటుడి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనే భాగ్యం కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, హాస్య నటుడిగా ఎందరినో నవ్వించి చరిత్రలో నిలిచిపోయిన పద్మశ్రీ రేలంగి విగ్రహాన్ని గోదావరి గట్టున ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, గొప్ప హాస్య నటుడైన రేలంగి విగ్రహావిష్కరణలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, గౌడ సెట్టిబల్జ సంఘం నేతలు వచ్చి విగ్రహం ఏర్పాటు కోసం అడిగిన వెంటనే కలెక్టర్ దృష్టికి తేవడం, ఆమె 4 రోజుల్లోనే అనుమతి ఇవ్వడం జరిగాయని వివరించారు. గౌడ సెట్టిబల్జ సంఘం అధ్యక్షుడు రెడ్డి రాజు, గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, కన్వీనర్స్ గెద్దడ హరిబాబు, మార్గని చంటిబాబు, కోశాధికారి కొండేటి భీమారావు, కో కన్వీనర్ అత్తిలి రాజు తదితరులు స్వాగతం పలికారు. అతిథులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అలాగే విగ్రహ రూపశిల్పి రాజ్ కుమార్ వడయార్ని సత్కరించారు. మాజీ మంత్రి చెల్లుబైన వేణు, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గాని భరద్రం, మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాష్ రావు, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు రాధికా దంపతులు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, శ్రీకర్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పంపన శ్రీనివాస్, పంతం కొండలరావు, బొమ్మల దత్తు, అశోక్ కుమార్ జైన్, వాసంశెట్టి రాజ్ గోపాల్, అశోక్ కుమార్ గౌడ్, రేలంగి శ్రీదేవి, అల్లు బాబీ, కోడూరి శాంతారాం, తవ్వ రాజా, ఇయ్యపు మురళి, డాక్టర్ అనసూరి పద్మలత, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, కాలేపు సత్యసాయిరాం, హీరాచంద్ జైన్, నక్క చిట్టిబాబు, దాలిపర్తి వేమన, అడబాల మరిడయ్య, గౌడ సెట్టిబల్జ సంఘం నాయకులు రేలంగి నాగేశ్వరరావు, మార్గని సత్యనారాయణ, బుడ్డిగ రవి, గూడూరి రాధిక, రేలంగి శేఖర్, సూరంపూడి శ్రీహరి, గేడి అన్నపూర్ణరాజు, మట్టా వెంకటరమణ, చిటికిన వెంకటేశ్వరరావు, టి శ్రీనివాస్, ముషుడి శ్రీనివాస్, కాగిత అప్పారావు, రెడ్డి విఎస్ శేషగిరిరావు, రేలంగి సూర్యబాబు, వీరభద్రరావు, సత్తిబాబు, వీరమల్ల గోపీకృష్ణ, ఇంకా వివిధ రంగాల ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హాస్య బ్రహ్మ రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహావిష్కరణ. మాకు వారితో, మా కుటుంబానికి వారితో ఉన్నటువంటి సంబంధ నేపథ్యంలో ఇది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను.
మా తండ్రి గారికి వారికి చాలా మంచి సంబంధం, అవినాభావ సంబంధం ఉండటం మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులతోటి ఈ రోజు కూడా మా యొక్క అనుబంధం ఏదైతే ఉందో అది యథావిధిగా కొనసాగుతూనే ఉన్నది. వారికి హాస్య బ్రహ్మ అన్న బిరుదు, అది ఆ బిరుదు వారికి అంతం కాదు, ఆ బిరుదుకి వారు అందం అని చెప్పి నేనైతే భావిస్తాను. ఎందుకంటే వారు పండించినట్టుగా హాస్యాన్ని నేటి వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి హాస్య నటుల్ని ఇంకా చూడవలసి ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను. పద్మశ్రీ బిరుదు పొందినటువంటి మొట్టమొదటి హాస్య నటులు మాత్రమే కాదు, వారు బహుముఖ ప్రజ్ఞాశాలిని. ఎందుకంటే చాలా మంది కేవలం హాస్యాన్ని పండించేటువంటి ఒక యాక్టర్ గానే ప్రజలు గుర్తిస్తారు, కానీ వారు ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి వారు డైరెక్షన్ కూడా చేసినటువంటి విషయాన్ని చాలా తక్కువ మందికి తెలుసు. అది మాత్రమే కాకుండా నేపథ్య గాయకుడిగా కూడా వారు పాటలు కూడా పాడారు. చాలా మంది వారి పాట వినటానికి కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక వారు ఇక్కడ మన రావులపాలెంలో జన్మించడం 1910, అదేవిధంగా 1975లో వారు తాడేపల్లిగూడెంలో వారు పరంపదించడం జరిగింది. పద్మశ్రీ బిరుదు రావడం అనేది రేలంగి గారితో మొదలైందనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న ఈ సందర్భంలో ఆ మహానుభావుడికి విగ్రహాన్ని ఇదే గడ్డ మీద ఆవిష్కరించేటువంటి కార్యక్రమంలో పాల్గొనటం ఆ అదృష్టంగా నేను భావిస్తూ, రేలంగి వెంకటరామయ్య గారు అన్ని రసాల్ని పలికించగలిగేటువంటి అద్భుతమైన నటులు, టైమింగ్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి నటులు. ఆయన యొక్క డిక్షన్ కానీ, హావభావాలు కానీ, అభినయం కానీ, ఇవన్నీ కూడా ఇవాళ కూడా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అంశాలు ఇదే గత మీద ఇచ్చారనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అటువంటి అద్భుత నటులు ఆయన యొక్క విగ్రహం ఇప్పటికే కొంత లేట్ అయింది పెట్టుకోవడం, నిజం చెప్పాల్సి వస్తే. ఎప్పటికైనా కళాభిమానులు కేవలం వారి సామాజిక వర్గం వారు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు ప్రాతస్మరణీయునిగా భావించేటువంటి రేలంగి గారి విగ్రహం ఎప్పటికైనా అనేక అవాంతరాలని అధిగమించి ఏర్పాటు చేసుకోవడం అనేది ముదావహమైనటువంటి విషయం. దీనికి పూనుకున్నటువంటి బుడ్డికి శ్రీనివాస్ గారు, రెడ్డిరాజు గారు, ఇంకా ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమందరం కూడా ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విగ్రహం ఉండాలనేటువంటి భావంతో చేసిన సహకారం, అదేవిధంగా రేలంగి గారి యొక్క విగ్రహాన్ని చూస్తుండగా మనందరికీ సరైనటువంటి స్ఫూర్తి రావాలనేటువంటి ఆలోచనతోటి సహకరించినటువంటి మాటని తెలియజేస్తూ, అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ప్రారంభించడం అనేది మా అదృష్టంగా మేము మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో గోదావరి బండలో అనేకమైన ఘన చరిత్ర కలిగిన అనేక విగ్రహాల్లోని ఆయన కూడా పెట్టడం శుభ పరిణామం. ఆ యొక్క కార్యక్రమానికి సహకరించిన అధికారులకు, విచ్చేసిన ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులకు, వివిధ పార్టీల నాయకులకు, గౌడ సెట్టిబల్జ సామాజిక వర్గ నాయకులు ఎవరైతే పూనుకొని ఈ విగ్రహావిష్కరణకి ఈ రోజున ఇప్పటికే జాప్యం జరిగింది, అనేకమైన రాజకీయ కోణాలలో జాప్యం జరిగింది. కానీ ఈయనకి ఒక పద్మశ్రీ అయిన వ్యక్తికి ఇలాంటి ఒక రాజకీయ కోణంలో ఆయనకి విగ్రహావిష్కరణ జాప్యం జరగడం అనేది సరైన విధానం కాదని ఎన్డీఏ అధికారులకు వచ్చిన తర్వాత మేముగా ఆ యొక్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఈరోజు చేసుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఆయన యొక్క చరిత్ర రాజమండ్రి ప్రజలకే కాదు, ఈ రోజున ఈ యొక్క జిల్లాలో, రాష్ట్రంలో కూడా అందరికీ తెలిసే విధంగా ఇక్కడ ఒక మంచి విగ్రహం పెట్టడం కూడా చాలా ఆనందించదగ్గ విషయం. అందరికీ నమస్కారం. పద్మశ్రీ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి కాంస్య విగ్రహావిష్కరణకి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు పిలవగానే ఎంతో ఆప్యాయతతో ఇక్కడికి విచ్చేసినటువంటి నగర ప్రముఖులకు, గౌడ సెట్టిబలిజ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి నాయకులకు, అలాగే గౌడ సంక్షేమ సెట్టిబలిజ సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి మరి ముందుగా సంకల్పం చుట్టినటువంటి వ్యక్తి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, వారు ప్రోత్సహించి ఈ విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దానికి మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, మరి రాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎంతో సహకరించి అధికారుల దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ గారికి చెప్పి రికమెండ్ చేసి అఫీషియల్ గా పర్మిషన్ తీసుకుని
మరి ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మా యొక్క సంఘం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇంత అందంగా జరగడానికి మరో ముఖ్య అతిథులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అలాగే బత్తుల బలరామకృష్ణ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మరి పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ రౌత్ సూర్యప్రకాశరావు గారు, గన్నికృష్ణ గారు తదితర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అన్ని పార్టీలకు చెందినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జి సత్యనారాయణ గారు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. అలాగే బొమ్మల దత్తు గారు బీజేపీ నుంచి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. రేలంగి వెంకటరామయ్య గారి యొక్క విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయడం, మరి తెలుగు చలనచిత్రానికి మకటం లేని మహారాజులాగా, మరి హాస్యం అంటే రేలంగి, రేలంగి అంటే హాస్యం అనే విధంగా మరి ఎన్నో దశాబ్దాల పాటు ప్రజలందరినీ కూడా ఎంతో రంజింపజేశారు. మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కరణ, దాంతోపాటు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారిది, అక్కినేని నాగేశ్వరరావు గారి డేట్లు దొరికినా కానీ రేలంగి గారి డేట్లు దొరికేవి కాదండి. అంత ఆయన డేట్స్, కాల్ షీట్స్ తీసుకున్న తర్వాతే వీళ్ళ సినిమాలు ఒప్పుకునే పరిస్థితులు మరి ఆ రోజుల్లో ఉండే. ఆయన ఉంటే 100% సూపర్ డూపర్ హిట్ అయ్యే పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. మరి అలాంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చారని అంటేనే నిజంగా ఆ రోజుల్లోనే మరి అంత గొప్ప నటనలో ఉన్నారు. మరి ఆయన ఆ రోజుల్లో విజయ గార్డెన్స్ అనే ఒక చెన్నైలో మరి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఆస్తి ఇవాళ ఉంటుంది. మరి ఆ రోజుల్లో ఆయన సొంతం చేసుకుని కొనుగోలు కూడా చేసిన సందర్భాలు, మళ్ళీ రాను రాను ఏ రకంగా కొంత ఆర్థికంగా చిరిగిపోయిన పరిస్థితులు కూడా చూసాం. మరి ఆయన్ని గుర్తుకు చేసుకొని ఇంకా రాబోయే రోజుల్లో వివిధ రంగాల్లో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పైకి రావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ఆయన్ని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుకు చేసుకోవాలనే విధంగా మరి ఇవాళ ఏర్పాటు చేసిన మరి కమిటీ సభ్యులు రెడ్డిరాజు గారు, అదేవిధంగా బొడ్డిగి శ్రీనివాస్ గారు, మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.